సో ఇక్కడ అద్దం, ర్యాక్ అండ్ టీవీ యూనిట్లో మేము డ్రెస్సింగ్ ఏరియా పెట్టుకున్నాం. ఈ లైట్లు ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా? ఎక్కడ అంటే నేను చూపిస్తా కదా, వాళ్ళు అక్కడ బుక్స్ పెట్టుకున్నారు, మనకు అంత సీన్ లేదు కాబట్టి సౌండ్ బాక్స్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇవే పెట్టుకున్నాం. సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు కాంప్రమైజ్ అయినాం. ఇట్లా రా, నేను ఇది కప్పేస్తా. సో ఇది బొమ్మ, ఈ బొమ్మను పట్టుకొని ఈ బొమ్మ దీన్ని తయారు చేసింది సొలుగాడు కమెడియనే పోరా. సో ఇట్లా గుడ్డు షేప్ లో అద్దము అనుకున్నాం బాత్రూమ్ లో. ఇగో ఈ షేప్ లో అద్దం వచ్చింది. హాయ్ అందరికి నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ వీడియో ఏంటంటే ఐ థింక్ ఫైనల్ వీడియో అనుకుంటా, ఇంకొక వీడియో ఉంది బట్ అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఇల్లుకి సంబంధించిన ఫైనల్ వీడియో ఇవాళ మీరు చూడబోతున్నారు. అదే మా ఇల్లుకి ఎంత అయింది, మేము ఎట్లా చేయించుకున్నాం, ఏమేమి రిఫరెన్స్లు వాడినాం, ఇవన్నీ కూడా మీరు ఇవాళ వీడియోలో చూడబోతున్నారు. అండ్ నేను ఎందుకు ఇంత రెడీ అయిపోయినా అంటే ఇక్కడ నుంచి ఒక చిన్న ఫంక్షన్కి పోయేది ఉందన్నమాట. సో హెయిర్ అయితే సెట్ చేయించుకున్నా, నాకు రాదు కాబట్టి, బట్ మేకప్ మాత్రం లైట్ మేకప్ నేనే వేసుకుంటా. సో ఎట్లాగో రెడీ అవుతున్నా కాబట్టి వీడియో ఇప్పుడే షూట్ చేసేస్తే మంచిది, అందంగా కనిపిస్తా అని చెప్పేసి ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసినాను అనమాట. సో నాతో పాటు రెడీ అవ్వండి. సో ఫస్ట్ అయితే నేను ముఖానికి మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ సన్ స్క్రీన్, దాని తర్వాత ఫౌండేషన్. ఓకేనా? సన్ స్క్రీన్ అంటే అదికి వచ్చింది సమ్మర్ అసలే. అండ్ సన్ స్క్రీన్ని చాలామంది డాక్టర్లు, స్కిన్ ఇన్ఫ్లుయెన్సర్లు, డర్మటాలజిస్టులు కూడా ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి రీఅప్లై చేయాలా అని చెప్తారు. అమ్మ బాబోయ్, ఇట్లా ఫంక్షన్స్కి పోయి 2 అవర్స్కి ఒకసారి రాసుకున్నాడు, లేకపోతే ఇట్లా షూట్స్కి పోయి 2 అవర్స్కి ఒకసారి రాసుకున్నాడు అంటే ఎంత పెద్ద కష్టం. అప్పుడప్పుడు అనుకునేదాన్ని సన్ స్క్రీన్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటే ఎంత బాగుంటుంది అని. అబ్బా అట్లేమని ఉంటే నాకు కూడా చెప్పు అని మీరు కూడా అంటున్నారా? ఎస్, అట్లాంటిదే ఒక లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ని నేను యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో అదే ది డెర్మాకో వాళ్ళది 1% హైరులానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట, విత్ SPF 50 PA++++. ఎస్, ఈ రెవల్యూషన్ ప్రోడక్టే మనకు అప్ టు 6 అవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ ఇస్తుంది, సన్ నుంచి ప్రొటెక్షన్. ఎస్, అండ్ అంతేకాక ఫ్రీక్వెంట్ గా అప్లై చేసుకునే ప్రాసెస్ నుంచి కూడా ఇది మనల్ని తప్పించింది. ఈ రిమార్కబుల్ ప్రొడక్ట్ అనేది ఇండియాలోనే ఫస్ట్ సన్ స్క్రీన్, అప్ టు 6 అవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ ఉన్న సన్ స్క్రీన్. ఇక ఇంతకు మించి ఇంకేం కావాలి? అండ్ ఇది సూపర్ లైట్ వెయిట్, అండ్ అంతేకాక స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా. అండ్ ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే అస్సలు వైట్ కాస్ట్ రానే రాదు. సో ఇది పవర్ ఆఫ్ SPF 50 PA++++ అనమాట. ఇది మన స్కిన్ ని హార్ష్ రేస్ అయిన UVA UVB రేస్ నుంచి 6 హోల్ అవర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఇన్ఫ్యూజ్డ్ విత్ హైరులానిక్ యాసిడ్. ఈ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ డీప్ గా మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది, డ్రైనెస్ కి దూరంగా ఉంచుతుంది. సో ఇంకెందుకు పాత సన్ స్క్రీన్లను పక్కకు పెట్టేసి 1% హైరులానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ ని మీ SPF పార్ట్నర్ చేసుకోండి మీ లైఫ్ కి. సుశిరా అప్లై చేసుకున్నాక అస్సలు వైట్ కాస్ట్ లేదు కదా. అండ్ అంతేకాక ఇందులో SPF 50 PA++++ ఉంటుంది కాబట్టి ఇది మన స్కిన్ ని బాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది కాబట్టి UVA UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది 6 అవర్స్ వరకు. సో యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కదా, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో మనకి ఇంత మంచి ప్రొడక్ట్లను అందించే ది డర్మాకో వాళ్ళు ఈ సంవత్సరం యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ మీద 15,000+ స్టూడెంట్స్ ని జరిపించారు. అండ్ అంతేకాక మనం వీళ్ళ ప్రొడక్ట్ ఏది కొనుక్కున్నా సరే మన ఆర్డర్ ని ఒక చైల్డ్ తోని లింక్ చేస్తారనమాట. సో దాని ద్వారా వాళ్ళు చదివిస్తారు విత్ భూమి ద్వారా. అండ్ అంతేకాక నా ప్రోమో కోడ్ జ్యోతక్క 2024 దీన్ని యూజ్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ని ట్రై చేయండి. ప్రొడక్ట్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. అండ్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, మింత్రా, పర్పుల్, ది డర్మాకో వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉంది. చలో ఇక నేను మొత్తం మేకప్ వేసుకొని మిమ్మల్ని కలుస్తా. A few minutes later. చలో నేను రెడీ. సో ఇవాళటి వీడియో మీకు చెప్పినట్టుగానే నేను ఇంటీరియర్ ఎట్లా చేయించుకున్నా ఏంది అనేది చూపిస్తాను కదా. సో ఫస్ట్ ఈయన రెడీ అయినా కాబట్టి ఇక్కడ నుంచో చూపిస్తున్నా. సో ఫస్ట్ నేను పింట్రెస్ట్ నుంచి, గూగుల్ నుంచి కెమెరా దగ్గరికి రా. సో ఈ ఫోటో అనుకున్నాం, ఓకేనా? హాఫ్ మూన్ మిడిల్ది, ఇది ఏమంటారు టీవీ యూనిట్ది. మేమేం చేసినాం, ఇటు డ్రెస్సింగ్ టేబుల్ అటు టీవీ యూనిట్ ఉంది కాబట్టి దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసినాం అనమాట. సో ఇక్కడ అద్దం, ర్యాక్ అండ్ టీవీ యూనిట్లో మేము డ్రెస్సింగ్ ఏరియా పెట్టుకున్నాం. సేమ్ ఇక్కడ స్టూల్ చూసిర్రా, సేమ్ స్టూలు. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. హాఫ్ మూను మధ్యలోది ఇది, ఇగో మధ్యలోది ఇది,
ఓకేనా. అండ్ దాని తర్వాత కింది వరకు అద్దం పెట్టించుకోమన్నారు కానీ నేను పెట్టించుకోలేదు. ఇగో ఇక్కడ చూస్తే ఏమంటారు స్టూలు, సేమ్ స్టూల్ అట్లే చేయించుకున్నా. 2 డ్రాలు సేమ్ 2 డ్రాలు అట్లే పెట్టించుకున్నా. చూసిరా ఈ ఏరియా అంతా చూడరు, మీకు పిక్చర్ ఇస్తాం. సో నెక్స్ట్ ఇగో ఇది వైట్ గ్రే ఈ స్టీల్ పట్టీలతోని తీసుకున్నాం. సో దీనికి కూడా రిఫరెన్స్ ఇమేజ్ ఏముండే అంటే ఇగో సో రిఫరెన్స్ ఇమేజ్ ఇది తీసుకొని ఇట్లే కావాలి అక్లేరిక్ అని చెప్పి షాపులన్నీ తిరిగి చేపించినాం అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చిందా, ఒక వైట్ గ్రే. ఇది కార్పెంటర్ ఇట్లా కాదు నాతో రాదు అన్నాడు. నీకు డెఫినెట్గా వస్తుంది, నువ్వు చేయగలుగుతావు అని చెప్పి ఒప్పించి చేపించినాం. యాజ్ ఇట్ ఈస్ వచ్చిందా. నెక్స్ట్ ఈ లైట్లు ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా? ఎక్కడ అంటే నేను చూపిస్తా కదా, ఇగో ఇక్కడ చూడరు, మీకు కనిపిస్తలేవు, గిట్లా బంద్ చేస్తా చూసిరా. సో ఈడ లైట్లు పైకి ఉన్నాయి, తర్వాత అది మనమేమో కిందికి వేయించినాం. ఎందుకంటే మనకి ఇంత పెద్ద స్పేస్ లేదు, అంటే హైట్ లేదు కాబట్టి దీని బెడ్ వెనకాల వేసేస్తే సగం కవర్ అయిపోతుంది. అందుకోసం మనం ఏమేం చేసినామంటే పైనుంచి కిందికి తీసుకున్నాం. అది మేము చేసిన చిన్న చేంజ్. దాంట్లో కూడా ప్రొఫైల్ లైటే ఉంటుంది. నెక్స్ట్ బెడ్ ఇక చూడరి, సేమ్ డిజైన్తో మన బెడ్ కూడా ఉంటుంది చూసిరా. ఒకసారి ఇది లుక్ వేయండి, సేమ్ బెడ్ కనిపిస్తుంది మీకు దూరం నుంచి. సో బాత్రూమ్ చూపిస్తా పారే, కమాన్. సో నెక్స్ట్ వాష్రూమ్లో మేము అనుకున్న పిక్చర్ ఇది. సో వుడ్ది, కాకపోతే నేను గోల్డ్తో పోయినా. అండ్ ఇట్లా డిఫరెంట్ అద్దాలు చేయాలంటే బ్యాలెన్స్ ఆగదు అని చెప్పారు. ఇక నేను కాంప్రమైజ్ అయిపోయినా. ఇటుపక్క కూడా వుడ్ది ఆగదు అని చెప్పారు, వెయిట్ ఎక్కువ అవుతుంది అని చెప్తే దాన్ని కాంప్రమైజ్ అయినా. ఇట్లుండే లైట్లు, దాన్ని నేనేం చేసిన చూడరే. సో అద్దం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. ఇది ఒకటి లైట్ పెట్టించిన. అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం బ్లాక్ గోల్డ్ కదా. సో సేమ్ అది అట్లే ఉంచిన చూడరే. సో నెక్స్ట్ టీవీ యూనిట్ అనమాట. ఇది మా ఆయన మంచిగా సేవ్ చేయలేడు, ఇట్లా అయిపోయింది. టీవీ 3 బాక్సులు, ఇటు పక్కకు స్పేసు ఇట్లా. సో మేము యాజ్ ఇట్ ఈస్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ బ్లాక్ దింపుకున్నాడు. మనది గ్రే ఇంకా వైట్ కాంబినేషన్ కాబట్టి అక్లేరిక్లో వైట్, తర్వాత గ్రేలో అక్లేరిక్ తీసుకొని సేమ్ ఇట్లా స్పేస్ పెట్టుకున్నాం. వాళ్ళు అక్కడ బుక్స్ పెట్టుకున్నారు, మనకు అంత సీన్ లేదు కాబట్టి సౌండ్ బాక్సులు, ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇవే పెట్టుకున్నాం. సో ఒకసారి ఈ లుక్ మ్యాచ్ అయిందేమో చూడండి. సో మేము ఇట్లా చేయించుకున్నాం, ఫోటోలు చూసి రిఫరెన్స్లు అవే ఇచ్చి చేయించుకున్నాం. షాప్కి పోతే కూడా ఇట్లనే కావాలని అడిగినాం. నాకు తెలుసు ఎగ్జాక్ట్గా రాలేదని, ఎందుకంటే ఇవన్నీ చైనా పీసులట, ఇంపోర్టెడ్ అట, ఇక్కడ దొరకాయట. కొన్ని డిజైన్లు ఇక్కడ చేయలేరట. అయినా సరే పట్టి దొరకబట్టి అయితే చేయించినాము. నెక్స్ట్ మీకు పిఓపి చూపిస్తా. సో పిఓపిని కొంచెం మాడిఫై చేసినాం. సేమ్ అటు ఇటు లైట్లు, ఈ గీతలు ఇట్లా డబ్బా షేప్లో నాకు నచ్చలేవు. అయితే ఇల్లంతా వెలుగు కోసమని ఇటు 2 గీతలు సేమ్ ఇట్లా పెట్టించిన లైట్లే పెట్టించిన. చెప్పినా కదా చిన్న మార్పులు చేపించినాము అని. బాత్రూమ్ పిఓపి చూపిస్తా బారి. బాత్రూమ్ లో పిఓపి ఇట్లా ఫోటో తీసి పెట్టుకున్నాము, సేమ్ ఎగ్జాక్ట్ గా దింపినాం చూడండి. కాకపోతే ఇప్పుడు అందులో ఒక లైట్ వస్తలేదు, మేము దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మా ఆయనకు చెప్పి చేపిస్తా. ఓకే, నెక్స్ట్ మీకు హాల్ చూపిస్తా. అండ్ మీకు డోర్ మేము ఏ కాంబినేషన్లో అనుకున్నాం అనేది కూడా చూపిస్తా. మా ఆయన ఫోన్లో నా ఫోన్లో ఉన్నాయి, అన్ని ఫేవరెట్లో దాచి పెట్టుకున్నాం. ఇగో ఇట్లా కావాలి అని చెప్పినాం. కాకపోతే ఇక డోర్లు ఏ డ్రప్ అని అవుతుంది. సో డోర్లు చాలా మంచిగా ఉండే, అంటే బందోబస్తు ఉండే, మళ్ళీ తీసేసి పెట్టించడం ఎందుకు అని చెప్పేసి మేము ఆలోచించినాం. అప్పుడు ఇక ఇది దొరికిందనమాట. సరే ఈ కలరే కదా, గోల్డ్ కాకపోతే ఇక ఈ కాంబినేషన్ తీసుకుందామని ఇట్లా సెట్ చేసినాం. సో ఇది ఆ రోజు మేము షాప్లో ఉన్న డోర్. సో నెక్స్ట్ ఇగో ఇట్లా హాఫ్ మూన్ మనకు ఏదైతే ఉందో బెడ్రూమ్లో ఏదైతే ఉందో సేమ్ హాఫ్ మూన్ ఇక్కడ దించాలనుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ దించినాం. అండ్ ఈ అద్దంకి కలర్ కాంబినేషన్ బ్లాక్ వైట్ సిల్వర్ ఇదంతా సింక్ ఉంది కాబట్టి ఇది వాటర్ ప్రూఫ్ షీట్స్ వేయించినాం అనమాట. ఇది హాల్ ఏరియా. నేను మొత్తం పెట్టమన్నాను కానీ డోర్ తీసుడు కష్టమవుతుందని పెట్టలే. చూడండి
నెక్స్ట్ కిచెన్, ఇగో ఇదొక థీమ్ అనుకున్నాం, దాని తర్వాత ఇగో ఇదొకటి అనుకున్నాం, బట్ ఇక మాకు ఇదే నచ్చింది. సో అందుకోసమే వైట్ లైట్ బ్లూ కలర్తోని కిచెన్ అంతా చేయించుకున్నాం. సో ఇది మా రిఫరెన్స్ పిక్చర్. హైట్లు తక్కువ చేసుకున్నాం, విండో లేదు, చిమ్నీ బ్లాక్ కలరే ఉండాలని బ్లాక్ తీసుకున్నాం, బ్లాక్తోని గ్లాస్ ఫిట్టింగ్స్ పెట్టించుకున్నాం ఇక్కడ పైన ఉన్నటువంటి. అండ్ ఫ్రిడ్జ్ గిని ఇవన్నీ బ్లాక్ ఉన్నాయి కాబట్టి అట్లా గ్లాస్ ఫిట్టింగ్ అవి పెట్టించి మిగతాదంతా ఇది పెట్టించినాం. అండ్ ఇంకొకటి గ్లాస్, నేను మీకు ఇంకొక గ్లాస్ చూపించాలా. సో ఇట్లా ఇవన్నీ పిక్చర్స్ పంపినారు నాకు. ఇగో ఇదేమో బాత్రూమ్లలో పెట్టించుకున్నాం మనం. నెక్స్ట్ ఇగో ఇది ఎగ్జాక్ట్ ఇది మనది, కానీ మేము స్టిక్కర్ వేయించినాం. నెక్స్ట్ ఇది పిఓపి. ఇగో ఇటు గీత వచ్చింది. ఈ మూడిట్లలో మేము రెండే పెట్టించినాం. సెంటర్లో ఏమీ నేను వద్దని చెప్పేసిన, సీలింగ్ ఫ్యానే ఇన్బిల్ట్ పెట్టించిన. ఇది మేము పిఓపి ఇచ్చిన రిఫరెన్స్. మధ్యలో వద్దు, ఇంకొక గీత పెంచి ఇంకొక 2 పెట్టమని. చూడండి అట్లే వచ్చింది. నెక్స్ట్ నాకు ఇష్టమైన దేవుడు, ఇగో ఇది రిఫరెన్స్ పిక్చర్. ఇలాంటే పూజ రూమ్ చాలా పెద్ద ఉంది కాబట్టి కింది నుంచి మీ దాకా నామం పెట్టించారు, బట్ నాకు చిన్నది కాబట్టి నేను సేమ్ ఇట్లనే పెట్టించిన. సో ఇట్లా వెంకటేశ్వర స్వామిది రూమ్ పెట్టించిన తర్వాత ఈ ఐడియా నచ్చింది నాకు. అయ్యో షేర్ అని వస్తుందండి. పూజ మందిర్ పక్కకు ఇక్కడ స్పేస్ ఉండే నాకు కూడా. అయితే నేను కూడా సేమ్ నాకు ఇదే అద్దం కావాలా, కాకపోతే డిఫరెంట్ షేప్లో కావాలని చెప్పేసి ఇగో ఈ అద్దంకి ఈ కబోర్డ్స్కి ఇగో నేను ఈ అద్దం చేయించిన. చూడండి సో అద్దం పక్కకు కొంచెం జాగు ఉండాలా మందుకు అని అనుకోలేదు, క్రాకరీ యూనిట్ లాగా అనుకున్నా. సేమ్ బ్లాక్ గ్లాస్ కిచెన్లకి హాల్లోకి అంతా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అక్కడ అదే అద్దం పెట్టించి టింటెడ్ బ్లాక్ గ్లాస్ ఇక్కడ కూడా వేయించినాం అనమాట. సో ఇదే క్రాకరీ యూనిట్. అక్కడ వరకు కాపీ, దీన్ని నేను యాడ్ ఆన్ చేసిన. కాపీ అని అనకుండా రిఫరెన్స్ అంటే బాగుంటుందేమో, సో రిఫరెన్స్. నెక్స్ట్ టీవీ యూనిట్ చూపిస్తా. మా టీవీ యూనిట్ చూడరు. సో ఇది టీవీ యూనిట్ నేను అనుకుంది. ఇక్కడ 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 గ్యాప్తోని మొత్తం ఉండాలా, నాకేమి ఇట్లా డబ్బలు ఉండొద్దు అనుకున్నా. కాకపోతే కలర్ చేంజ్, ఎందుకంటే హాలు కిచెన్ నాకు దగ్గర ఉండాలా, డ్రాస్టిక్ చేంజ్ ఉండొద్దు అని ఫిక్స్ అయిపోయినా. అందుకోసమే ఇక్కడ చాలా లైట్ కలర్ తీసుకున్నా. ఫస్ట్ అయితే వైట్ అనుకున్నాను, కానీ వేసిన పెద్ద డిఫరెన్స్ ఉండదని చెప్పేసి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఈ కలర్ తీసుకున్నా. సో మీకు బొమ్మలో చూపించినట్టే ఇక్కడ గ్యాప్ ఉందా, సేమ్ ఇక్కడ మనకు గ్యాప్ ఉంది. అండ్ మొత్తం ఒకటే ఉంది. కాకపోతే ఇక్కడ టీవీ రిమోట్లకి వాళ్ళు గ్లాసులు పెట్టుకున్నారో లేదో నాకు కనిపించలేదు, కానీ మనకు కావాలని చెప్పేసి నేనైతే గ్లాస్ది పెట్టించేసిన. నెక్స్ట్ ఇది పిఓపి. ఇప్పుడు చూసినాక మళ్ళీ చూడండి, ఇది పిఓపి మేము ఇచ్చిన డిజైన్ యాజ్ ఇట్ ఈస్ దింపేడు. చూడరే ఈ అద్దం మీద పొట్టిదాన్ని చూసి కాపీ కొట్టిన సేమ్ అది ఐకే నుంచి తెప్పించి పెట్టుకుంది. ఈ షూరాక్ ఐడియా కూడా దాందే. అది పెట్టించుకున్నాక నాకు బొమ్మ పంపితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేసుకున్నాం ఇద్దరం ఇల్లు కట్టుకునేటప్పుడు. దుమ్ము అయితే అది ప్రతిదానికి డిసప్పాయింట్ అయింది పాపం. దానికి అన్నీ ఇట్లా సోకు కొత్తగా ఉండేటి బొమ్మలు ఉండేటి ఇష్టం, అవేమో ఇల్లు చేయి అన్నారు. ఇక నాది అయిపోయింది కాబట్టి ఎట్లనో నడిచిపోయింది. ఇక నేను ఇది చేయించుకున్నా. ఇది చూసారు కదా. సో ఇవి 2 దీప్తిస్తున్నాయన ఐడియాస్ మన ఇంట్లో. రండి కిచెన్లో నేను ఇంతకుముందు మీకు డోర్ చూపించడం మర్చిపోయినా. ఇక ఇది డోర్. సో ఈ డోరు వీళ్ళు వాకింగ్ వార్డ్రోబ్కి పెట్టుకుంటే నేను కిచెన్కి పెట్టినాను అనమాట. నెక్స్ట్ సోఫా. సో నెక్స్ట్ సోఫా ఇట్లా అనుకున్నాము. కాకపోతే ఇది ఇక్కడ వరకే ఏమంటారు నడుముకి కూడా బగ్గ సపోర్ట్ ఏం లేకుండే. అందుకోసం అని చెప్పేసి వద్దు కొంచెం హైట్ పెంచుకుందాం. అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా దీనికి అంత కంఫర్టబుల్గా లేదు, మీరు చాలా ఏమంటారు ఇబ్బంది పడతారు తర్వాత అని చెప్తే దీనికోవాల్సి వచ్చింది. అయితే ఈ కలర్ నుంచి మేము ఈ కలర్కి ఎందుకు పోయినాము అంటే సేమ్ మళ్ళా యాక్చువల్గా ఎందుకు పోయినా అనేది చెప్తా. నేను డైనింగ్ టేబుల్ ఇట్లా కావాలనుకున్నా. ఇట్లా డైనింగ్ టేబుల్కి ఈ సోఫా అయితే మ్యాచ్ అవుతుండే. లెక్కకైతే ఇట్లా కావాలనుకున్నా. ఇన్ని షోకులు లేవమ్మా మా దగ్గర ఉన్న ఆప్షన్కి ఇదే అని చెప్తే ఇక దీన్ని తీసుకున్నాం.
ఇదే మన డైనింగ్ టేబుల్. సో ఈ డైనింగ్ టేబుల్కి మ్యాచింగ్ కోసం నేను సోఫా కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. అది పరిస్థితి. రండి. చాలా సింపుల్. ఎందుకంటే ఇగో ఇది సేమ్ బ్లాక్, సేమ్ నాకు ఈ వుడ్ కలర్ అస్సలు నచ్చదు. అందుకోసమే నేను బ్లాకే వేయించి ఇక్కడ మాత్రం నేను వేరే కలర్ చెప్తే ఆయన ఆరెంజ్ తీసుకొచ్చింది, దానికి నేను ఏం చేయలేను. సో సేమ్ ఈ బ్లాక్, గోల్డ్ హ్యాండిల్స్. కాకపోతే ఇంకా ఇది ఆరెంజ్ చేయించిన అని చెప్పగానే దీనికి రిలేటెడ్గా ఇట్లా కాపర్ హ్యాండిల్స్ తీసుకున్నా. సో ప్రతిదీ కూడా నాకు కావాల్సినప్పుడు ఇట్లా ఫోటోలు పట్టుకొని ఫర్నిచర్ షాప్లో అయినా సరే, ఇట్లాంటి హ్యాండ్ల కోసమైనా సరే ఇట్లా ఫోన్లు ఫేవరెట్లలో పెట్టుకొని ఇప్పటికి కూడా ఉంచుకున్నా. అంత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు చూసారా, అంత టార్చర్ అయింది నాకు. కానీ హ్యాపీ, నా ఇష్టం కొద్ది కట్టుకున్నా, ఇక్కడ ఏం కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ బాధపడకుండా. సో ఇది సుశీరా, ఇది మొత్తం చూడురి, మీకు ఈ బొమ్మలు ఎక్కడ కనిపిస్తుందో లేదో. సో ఇది సోఫా అనుకున్నా. ఇంత పెద్ద స్పేస్ లేదు, 2 సీటరే వస్తుందని చెప్పారు. ఈ మెకానిజంకి ఎక్కువ పైసలు అవుతాయి అన్నారు, దీనికి కూడా ఎక్కువ పైసలు అవుతాయి అన్నారు. బడ్జెట్ మించిపోతుంది కాబట్టి ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఇట్లా చేయించుకున్నాం. హోమ్ థియేటరే కదా అన్నట్టుగా అనుకున్నాం. అండ్ ఈ మెకానిజంతో సోఫా కమ్ బెడ్ రాదు అని చెప్పారు. అమ్మ బాబోయ్, సోఫా కమ్ బెడ్ రాకపోతే ఇట్లా ఈ రూమ్లో అసలు బెడ్డే లేదు అని చెప్పేసి ఇక కాంప్రమైజ్ అయిపోయి సోఫా కమ్ బెడ్ అది చేయించుకున్నాం. ఏం చేస్తాం మరిగా. సో నెక్స్ట్ ఇగో పిఓపి ఇట్లా కావాలనుకున్నాం. ఎందుకంటే ఇంట్లో ప్రొజెక్టర్ పెట్టుకుందాం అనుకున్నాం కాబట్టి అక్కడ లైట్ పడొద్దు, సడన్గా లైట్ వేసినా సరే డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పేసి ఇటువైపు అవి పెట్టించినాం. సుశీరా గ్యాప్లలో కూడా వామ్ లైటే కానొస్తుంది. ఇది పిఓపిది. సో ఆడ స్పేస్ షూరాక్ పెట్టించుకుందామని పొట్టిది ఐడియా ఇచ్చింది, అదేమో బాక్సులు పెట్టించింది. నేనేమో ఇట్లా లింకున్నా, ఎందుకు అంటే షూస్ ఎక్కువ పడతాయని చెప్పేసి. సో దీన్ని అట్లా పెట్టించుకుంటే లేదు, నాకు దేని దానికి ఆర్గనైజింగ్ కావాలని పొట్టిది అట్లా పెట్టించుకుంది. సో నెక్స్ట్ బాత్రూమ్ ఇట్లా జకూసి పెట్టుకొని ఇవన్నీ వేసుకుందాం అనుకున్నాం. ఇట్లా గోడ లోపల పెట్టుకుందామంటే గోడ వలగొట్టి నీకు పర్మిషన్ లేదన్నారు. గోల్డ్ పట్టీలు బండకు పెట్టరాదని చెప్పారు. ఏం చేస్తాం, అచ్చనోడి పెళ్ళికి సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు కాంప్రమైజ్ అయినాం. లోపల కొంచెం బట్టలు గిట్టలు అన్నీ ఉన్నాయి. వీడియో అయిపోయిన తర్వాత ఆరిద్దామని ఆయన. భయపెట్టకండి ఓకేనా. రా ఇట్లా రా, నేను ఇది కప్పేస్తా. డండ. సో ఈ కలర్ కాంబినేషన్తోనే వైట్ గ్రే చూడరే చాలా గిన్నె. నెక్స్ట్ నా ఫేవరెట్ రూమ్, ఫేవరెట్ అని ఇళ్ళనే ఉండేటట్టున్నా. సో ఇది బొమ్మ, ఈ బొమ్మను పట్టుకొని ఈ బొమ్మ దీన్ని తయారు చేసింది. సేమ్ గ్రే కలర్, సేమ్ వైట్ కలర్. ఇట్లాంటి రౌండ్ హ్యాండిల్స్ కావాలంటే చాలా కష్టమవుతుంది మీకు మేడం అని చెప్తే, వెయిట్ ఆపదు అని చెప్తే ఇట్లా కాంప్రమైజ్ అయినా. సేమ్ ఉందా? సేమ్. చూడండి ఒకసారి, ఇది ఫోటో తీక్షణంగా చూడండి. ఫోటో ఇప్పుడు అటు. సో నెక్స్ట్ బెడ్ వెనకాల థీమ్ ఇట్లా అనుకున్నా, కాపర్ లైట్లు ఊగులాడాలా, వైట్ స్ట్రిప్స్తో వెనకాల ఉండాలా అని చెప్పేసి. అయితే ఇట్లాంటి లైట్లు దొరకలేదు కానీ ఇక నేను ఇట్లాంటి లైట్లతో కాంప్రమైజ్ అయినా. చూడరే సేమ్ ఉందా బొమ్మ లెక్కనే. మీరు చూసి చెప్పండి. బెడ్ మేము గిది అడిగితే ఆయన అది చేసిండు. చూడండి, ఈయనతో కూడా లొల్లిలు. ఇక మాకు ఓపిక లేక పోతే పోనని వదిలేసినాం. ఏం చేస్తాం మరి, అంతకు మించి. ఒక వేస్ట్ ఫెలో కూడా వచ్చింది ఇప్పుడే వీడియోకి. చెంప అలుగుతుంది. నిన్ను నమ్ముకుంటే నమ్ముకోవాలా? ఎప్పుడు వస్తాను, ఎప్పుడు వచ్చినావు? నిన్ను పెట్టుకొని ఉంటే నేను చచ్చిపోయేదాన్ని. ఎందుకు వచ్చినావు? మళ్ళీ నాతో మాట్లాడనీకి వచ్చినావా? నీకు నాకు మాటలు లేవు ఇవ్వాల్సింది. వాళ్ళు వీడియోలు ఉన్నారు కాబట్టి బూతులు మాట్లాడుతున్నాడు, లేకపోతే తెలుసు కదా సొల్లుగాడు. అట్లా బతుకుతాడు వాడు, అట్లా అనుకొని బతుకుతాడు. వాడికి ఇప్పుడు గుండె ఇట్లా అరిచేతులు పట్టుకొని వచ్చిండు. అయ్యయ్యో టైం చెప్పినా రాలేను, ఈ నాగార్జునాడు ఏం చేస్తుండే, అక్కేం చేస్తుందని పెద్ద టెన్షన్తో వచ్చిండు వాడు. కానీ మరి నేనేమన్నా నాగార్జున గారు ఏం చెప్తుండో ఏందని టెన్షన్ పడుతుండో వస్తున్నావు అని అన్నా. కానీ నీకేం టెన్షన్ లేదు, నువ్వు మంచిగానే ఉన్నావు. కొత్త వాచ్ పెట్టుకున్నావు, ఈ పట్టి కొత్త తెప్పించినావా? మీరు ఉన్నోళ్ళు జరుగురాటు. నీకెందుకు చెప్పు, ప్రోమో ఇస్తా. అవసరం లేదు, నువ్వే అవసరం లేదురా నాకు. ఒర్రిపియోకి రాత్రికి షూట్ చేస్తున్నారా, దిక్కు లేక టైం లేక గొంతు అర్థం చేసుకో. ఏం షూట్ చెప్పు, ప్రోమో కట్ చేద్దాం మంచిగా. అద్దురా, నువ్వు ఎడిట్ చేయవుగా నా వీడియోలు. ఇల్లు వీడియోలు వ్లాగులు నువ్వు ఎడిట్ చేస్తావు, చేయవుగా. ఇన్స్టాగ్రామ్ ఎడిట్ చేద్దు పో. అక్కడికి అసలు ఏం షూట్ చేసినాము చూడిపో బావ దగ్గరకు. డెకరేషన్, లైటింగ్, మొన్న ఇల్లుకి ఏమేమి లోపల చేయించుకున్నామని కదా.
ఏ మంచి సినిమా నడంగా కమెడియన్ వచ్చి కథ మొత్తం చెడగొట్టినట్టు చేసిండు వీడు. కమెడియనే పోరా. సో ఇది పిఓపి మేము అనుకున్నది, ఓకేనా. సో ఇదే పిఓపి మేము చేయించుకున్నాం. సేమ్ పిఓపిని బాత్రూంలో కూడా వేయించేసినాం. ఇక అవే లైన్లు గీతలు ఆ పాటికి ఓపిక నశించిపోయింది. అండ్ మేము టైల్ ఓవర్ టైల్ వేయించినాం కదా, ఇక ఈ బొమ్మని ఇట్లా సేవ్ చేసి పెట్టుకున్నాం. సేమ్ ఇట్లనే టైల్ కావాలని చెప్పి కింద చూడండి, ఇగో ఇట్లా చేసినాం టైలు. అది కథ. ఇక గిదినికి అయితే చాలా మిక్స్ అండ్ మ్యాచ్లు చేసిన. ఇది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇగో ఇదొక రిఫరెన్స్ తీసుకున్నా, తర్వాత ఇదొక రిఫరెన్స్ తీసుకున్నా. అన్నీ తీసుకొని మన జాగాకి ఏది మంచిది అవుతుంది అని చెప్పేసి పెట్టేసిన. ఒక్క నిమిషం ఆగు, బొమ్మ దొరకాల. ఎన్ని ఫోటోలు సేవ్ చేసి పెట్టుకున్నా చూడు. ఈ గిన్నెలు బిన్నెలు ఇవన్నీ వాచులు గీచులు పెట్టుకునేందుకు జాగా లేక కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది తెలుసా. సో ఇది రిఫరెన్స్ పిక్చర్, సేమ్ పిక్చర్ అటు దింపిన చూడండి. ఇట్లా గుడ్డు షేప్లో అద్దము అనుకున్నాం బాత్రూంలో. ఇగో ఈ షేప్లో అద్దం వచ్చింది, కానీ ఈ ఏరియా మాత్రం నాకు అది నచ్చలేదు. వైట్లు మెయింటెనెన్స్ చాలా కష్టం కాబట్టి పెట్టుకోలేదు. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఉన్నాం కాబట్టి ఇదే థీమ్తో ఇక్కడ ఇది కూడా చేయించినాను అనమాట. సో ఎక్స్ట్రా వస్తువులు పెట్టుకోవడానికి. అండ్ ఈ బాత్రూమ్ కోసం టైల్స్ నేనేం అనుకోలేదు, ఆడుకోయిన తర్వాత ఇట్లా మ్యాచ్ చేసి చూసి సర్లే ఈ కాంబినేషన్ బాగుంది కదా అని తీసుకొచ్చినాం అంతే. సో ఇది అన్నమాట కథ మా బాత్రూమ్లు, మా రూమ్లు. మీ అందరికీ ఒక సలహా నేను ఏమిస్తాను అంటే, మీరే దగ్గరుండి చేయించుకోండి. ఎందుకు అంటే కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. నేను ముందే చెప్తున్నా, నువ్వు చెప్పినవి ఏంది నీకేంది అని మాట్లాడకండి ప్లీజ్. నేను నిజంగా చాలా మంచిగా చెప్తున్నాను మీకు. నేను అట్లా మాట్లాడకండి అన్నగా రూబాబ్ ఏంది అంటున్నారు. వామ్మో ఎట్లా మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు. కానీ కొంతమందికి నచ్చుతుంది కదా, ఆ నచ్చటోళ్ళ కోసం చెప్తున్నా. సో ఇప్పుడు మనము ఏ ఇంటీరియర్ వాళ్ళకన్నా మధ్యవర్తిత్వం ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిసారి సెలక్షన్కి మనల్ని దోలుకపోవాల్సిందే, లేకపోతే మన దగ్గరికి పేపర్లు తీసుకురావాల్సిందే. అవే క్యాటలాగ్స్ ఉంటాయి కదా, అందులోకి సెలెక్ట్ చేపిస్తారు. లేదు కొంచెం స్టోర్లోకి రండి మీకు లైవ్లో చూస్తే తేడా తెలుస్తుంది అని చెప్పేసి అక్కడికి దోలుకపోతారు. అండ్ ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి, ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ పిలుస్తారు. కాబట్టి వాళ్ళు చేసేది ఓకే, డిజైన్ వేసిస్తారేమో మేబీ ఓకే, కానీ ప్రతిదానికి మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మనం లేకుండా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేరు. అండ్ మనం కూడా కంపల్సరీ వాళ్ళు వెళ్ళే ప్రతి ప్లేస్కి వెళ్ళాలి, 1-2 సార్లన్నా పక్కా వెళ్ళాలి. అండ్ మేమేం చేసినాము అంటే, మా ఆయన పనిచేసే ఆఫీస్లో ఒక అన్న తెలుసు కాబట్టి ఆ అన్నకి అందరు వర్కర్స్ ఉండే, ఇండివిజువల్ వర్కర్స్. సో వాళ్ళతో ఇట్లా చేయించుకున్నాం. నాకు కూడా తెలుసు కొంతమందికి అంత మంచి వర్కర్లు దొరకకపోవచ్చు, అందుకే వాళ్ళకి ఇచ్చేస్తారు, కరెక్టే. సో నేనేమనుకున్నా అంటే, నాకు ఇది నచ్చింది, ఒకవేళ మీకు ఇది నచ్చితే మీరు ఫాలో అవ్వండి. లేదు మేము కంపకుతో ఒకళ్ళకి ఇచ్చేసుకుంటామని ఇచ్చేసుకోండి, మీ ఇల్లు మీ ఇష్టం. అట్లా నీది నా ఇల్లు నా ఇష్టం కదా. సో ఇదన్నమాట. నేను హైదరాబాదు, మణికొండ, గచ్చిబౌలి, కోకాపేట చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీ తిరిగినాం మేము. మాకు కొందామన్న ఉద్దేశమే లేకుండా. మాకు తెలుసు అపార్ట్మెంట్లలో డెడ్ ఇన్వెస్ట్మెంటే అని చెప్పేసి. కాకపోతే అక్కడ రెంట్లు 80,000 90,000. ఇక ఆడ కట్టే బదులు మనకు ఒకటి హైదరాబాద్ సెంటర్లో ఇల్లు ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం. అండ్ మోరోవర్ కమ్యూనిటీ నాకు ఇష్టం, మా ఆయనకు అంత పెద్ద ఇష్టం ఉండదు. కమ్యూనిటీలో ఉంటే పిల్లలు ఆడుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఏదైనా కావాలన్నా నేర్చుకుంటారు తొందరగా. 10 మందికి కలిపి ఒక ట్రైనర్ వస్తాడు. ఇన్ని రకాలుగా ఆలోచించినాం. ముందైతే అట్లా ఆలోచించాలి, అవుట్ కట్స్ పోదామని అన్న. అయితే ఇక మా ఆయన వచ్చి, నీకు డ్రైవింగ్ రాదు, మన్ను రాదు, నీ పిల్లగాడు నీ పిల్లే మనం నేర్చుకోవాలంటే ఇంత దూరం రావాలంటే కష్టం కాదా, పిల్లల కోసం కమ్యూనిటీ అని చెప్తున్నావు, మరి కమ్యూనిటీ యూజ్ చేసుకోకుండా మనం అంత దూరం ఉండడం అవసరమా అని చెప్పిండు. కరెక్టే కదా, లాజిక్ ఏదో బాగుందని చెప్పేసి కమిట్ అయిపోయినాం. అయితే ఇప్పుడు మేము చెప్పినాం కదా, మా ఆయన ఆఫీస్లో పనిచేసే గోపాల్ అన్న అందరి నంబర్లు ఇచ్చి దగ్గరుండి చేయించిండని వాళ్ళని ఒకసారి అడిగి వాళ్ళ నంబర్స్ అన్నీ కింద స్క్రీన్ మీద వేపిస్తా. ప్లీజ్ దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి. వాళ్ళు మమ్మల్ని ఇల్లు చూసినప్పటి నుంచి, మేడం మేము ఇంత మంచిగా చేస్తామని మాకు కూడా అనిపించలేదు మేడం, మీరు పట్టుబట్టి చేయించారు మేడం, మాకు ఎంత హ్యాపీగా ఉంది మేడం, మేము మీ ఇల్లు వీడియో తీసుకోవచ్చా, ఫోటో తీసుకోవచ్చా, మీరు వీడియో తీసేటప్పుడు మమ్మల్ని పిలుస్తారని అడిగిర్రు. కాకపోతే ఇక అందరినీ పిలిచి చూపించలేను కాబట్టి వాళ్ళ నంబర్స్ వేస్తా, డిస్క్రిప్షన్లో కూడా పెడతా. ప్లీజ్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి, సతాయించకండి. మాకేం కొలాబరేషన్లు చేయలేదు. 1-2 రూపాయలు తక్కువ తీసుకున్నారు, నేను ఒప్పుకుంటా, కానీ కొలాబరేషన్లు చేయలేదు. మీరు కూడా వాళ్ళని కొలాబరేషన్లకు అడగకండి ప్లీజ్. సో ఏమంటారు, ఎలక్ట్రీషియన్ మాత్రమే మమ్మల్ని శతవిధాల ఒర్రిపించిండు.
పెద్ద అయినా ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి చాలాసార్లు ఆగినాం, కానీ దాని తర్వాత మళ్ళీ అంతే రిపీట్ చేసిండు. ఆయన ఒక్కడిది తప్పితే, ఎందుకంటే ఆయన ఇస్తే ఆయనకు లైఫ్ వస్తుంది, కాకపోతే టార్చర్ అంతకన్నా ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను అది ఇయ్యదలుచుకోలేదు. టైల్స్ వాళ్ళ నెంబర్ ఇస్తాం, కార్పెంటర్ వాళ్ళ నెంబర్ ఇస్తాం, పిఓపి వాళ్ళ నెంబర్ ఇస్తాం, గ్లాస్. వీళ్ళు నలుగురు అసలు తోపులు అంతే. వుడ్ వర్క్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు కదా. ఇక మిగతా మాత్రం ఫినిషింగ్ చాలా బాగా నీట్గా చేసిర్రు. ఇంకా ఇది ఇక్కడ మేము కమ్యూనిటీలో మనకున్న రూల్స్ ఏంటంటే పొద్దున 9 నుంచి సాయంత్రం 6 గంటల దాకానే చేయాలా. 12 to 1 గంగుల్ స్లీపింగ్ అవర్, 2 to 4 సౌండ్స్ వచ్చే పని చేయొద్దు. ఆదివారాలు సెలవు, ఫెస్టివల్స్ సెలవు, నేషనల్ హాలిడేస్ సెలవు, స్టేట్ హాలిడేస్ సెలవులు. సెలవు వచ్చిందంటే ఇలా సెలవు. సో అట్లా అయ్యింది కాబట్టి పాపం లేట్ అయిపోయింది, కానీ చాలా బాగా చేశారు. ఇప్పుడు మనం చూసిన ఇంటీరియర్ అంతా కూడా వుడ్ వర్క్ అంతా కూడా వాళ్ళే చేశారు. సో కార్పెంటర్ వర్క్ చేసిన అన్న పేరు సురేష్. ఫస్ట్ అయితే గోపాల్ అన్న నెంబర్ ఇస్తే, ఎందుకంటే అన్న నుంచి అందరిది వచ్చింది కాబట్టి అన్న ఎవరి పేరు చెప్తే వాళ్ళ ఇష్టం. సో మొత్తంగా మమ్మల్ని కోఆర్డినేట్ చేసింది, మా అందరికి అన్నీ చూసుకుంది గోపాల్ అన్న నెంబర్ అడిగిస్తా. వుడ్ వర్క్ సురేష్ గారు చేసిర్రు, టైల్స్ సీన్ గారు చేసిర్రు, గ్లాస్ శివ గారు చేసిర్రు, పిఓపి ఫరాన్ గారు చేసిర్రు. సో ఇలా నంబర్లు ఇస్తా, మళ్ళీ చెప్తున్నా, కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీలైతే ఇష్టం ఉంటేనే చేయించుకోండి, టైంపాస్ కాల్స్ వద్దు, ఓకేనా? సో ఇదన్నమాట కథ. ఇక మరి ఎప్పుడు వాట్ నెక్స్ట్ అంటాం కదా, అయిపోయింది ఇక 3 BHK. వీడియోలు కూడా అయిపోయినాయి నాకు. అట్లా కాకుండా ఏమైనా విల్లా కొనిస్తామని ప్లాన్ ఉందా? బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్. సరే, ఇండిపెండెంట్ ఇల్లు కొనిస్తావా? బాయ్ బాయ్. ఇది అవ్వదులే, అయిపోయింది ఇక. నాకు ఈ జన్మకి ఇంతే ప్రాప్తం, ఈ 3 BHKనే ప్రాప్తం, ఇంకేం లేదు ఇక. అంతే కొన్ని జీవితాలు, అంతే కొన్ని జీవితాలు, అంతే కొన్ని జీవితాలు, అంతే. బాయ్ రా బంజయ్. సో ఇది ఎలాంటి వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. పైసలు ఎక్కువనే అనుకోకరే, అన్ని అప్పులే. మా ఇంటికి రండి చూపిస్తా, బ్యాంకులకు రండి చూపిస్తా, ఓకేనా? ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఎక్కువ నెంబర్ ఇస్తా. నాది ఫస్ట్ నా నంబర్ పెట్టుకుంటా ఎక్కువ నెంబర్. ఎందుకు? ఈఎంఐకి పైసలు ఇస్తారేమో ఊళ్ళో. వద్దు, మనకు వ్యూస్ చూసి బ్రాండ్స్ చూసి పైసలు వస్తున్నాయి కదా, వాళ్ళు ఇచ్చినట్టే. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎలాంటి వీడియో. బాయ్.